అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటార్ శివరాజ్ అండి. సో మనం గత లాస్ట్ 2 క్లాసెస్లో వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5లో ఉన్నటువంటి రూల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో వచ్చేసి రూల్ నెంబర్ 1 to 10 అండ్ సెకండ్ క్లాస్లో వచ్చేసి రూల్ నెంబర్ 11 to 20 వరకు చదువుకున్నాం. సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి రూల్ నెంబర్ 21 నుంచి రూల్ నెంబర్ 25 వరకు ఏమున్నాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 21లో వచ్చేసి 21A అండ్ 21B అనే 2 రూల్స్ ఉన్నాయి. 21A వచ్చేసి సెట్ ఆఫ్ సెక్షన్ అండ్ 21B వచ్చేసి సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్. ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సెక్షన్ అంటే ఏంటి, మెయిల్ ఆఫీస్ అంటే ఏంటి. సెక్షన్ అంటే కన్నా ఒక ట్రైన్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంఎస్ సెక్షన్ని సెక్షన్ అనేది అంటారని గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్ఎంఎస్ బ్రాంచ్ అనుకోండి, ఒక ఆర్ఎంఎస్ సంబంధించిన ఒక బోగి ఉంటుంది కదా ట్రైన్లో, ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఒక బోగిలో ఉన్నటువంటి ఆ ఆర్ఎంఎస్ బ్రాంచ్ని ఒక సెక్షన్ అనేది అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మెయిల్ ఆఫీస్ కానీ ఒక సార్టింగ్ ఆఫీస్ కానీ జనరల్గా ఎక్కడ ఉంటాయి, జనరల్గా ఒక రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్లో ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెట్ ఆఫ్ సెక్షన్ అంటే ఏంటంటే ఇదొక ఎస్టాబ్లిష్మెంట్ అండి. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఒక ఆర్ఎంఎస్ సార్టింగ్ అసిస్టెంట్స్తో కూడినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. వీళ్ళందరూ ఆర్ఎంఎస్ సార్టింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఒక బీట్లో ఒక బీట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక బీట్ అంటే ఏమంటామంటే మనము జనరల్గా మనం పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ యొక్క బీట్ అంటే ఏమంటాం మనం జనరల్గా ఆ పోస్ట్ మ్యాన్ తన పరిధిలో ఎక్కడైతే డెలివర్ చేయాలో తనకు ఉన్నటువంటి కేటాయించినటువంటి ఆ ఏరియాను ఒక బీట్ అంటారు కదా. అట్లనే ఈ ఒక ఆర్ఎంఎస్లో కూడా ఒక బీట్ అంటే ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు వాళ్ళకి డ్యూటీ అనేది కేటాయించడం జరుగుతుంది. ఒక స్టేషన్ నుంచి ఎక్కడో ఒక రైల్వే స్టేషన్ అనుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని ఒక బీట్ అంటే కన్నా ఈ ఆర్ఎంఎస్ సార్టింగ్ అసిస్టెంట్స్ అందరూ కలిసి పనిచేస్తూ ఒక సెట్లో సెక్షన్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్లో సార్టింగ్ అసిస్టెంట్స్ అందరూ కలిసి పనిచేస్తూ ఒక బీట్లో ఒక డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ అదే డైరెక్షన్ పూర్తిగా కంప్లీట్ చేసుకుంటే, అంటే ఒక బీట్ పూర్తిగా 2 డైరెక్షన్స్లో ఇలా వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్కి చేరుకోవాలి. ఈ విధంగా ఒక బీట్ని బోత్ డైరెక్షన్లో కంప్లీట్ చేస్తే కన్నా ఆ డ్యూటీ పర్ఫామ్ చేసినటువంటి డ్యూటీని ఏమంటారంటే ఒక సెట్ అంటారు. సో ఇది సెక్షన్లో జరుగుతుంది కాబట్టి దీన్ని సెట్ ఆఫ్ సెక్షన్ అంటారనేది గుర్తుపెట్టుకోండి. ఈ సెట్ ఆఫ్ సెక్షన్ ఏ విధంగా డినోట్ చేస్తారంటే జనరల్గా ఒక సెక్షన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి A26 అనుకున్నాం ఫ్రెండ్స్. A26 బార్ సెట్ నెంబర్ 4 అంటా నేను. A26 బార్ సెట్ నెంబర్ 4 అంటే ఏంటంటే A26 సెక్షన్లో సెట్ నెంబర్ 4 వర్క్ చేశారు అని చెప్తాం. ఇక్కడ సెట్ ఆఫ్ సెక్షన్లో ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి ఒక సెట్లో, సేమ్ నెంబర్ ఆఫ్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఉంటారు ఒక సెట్లో, అండ్ సేమ్ టైం ఫర్ మెయిల్ ఎక్స్చేంజ్ అరేంజ్మెంట్ అనేది సేమ్ టైం అనేది ఉండటం జరుగుతుంది ఒక సెక్షన్లో వచ్చేసి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అనేది సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్లో ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక బీట్లో వచ్చేసి బోత్ డైరెక్షన్స్లో పనిచేస్తే ఆ జర్నీ పర్ఫామ్ చేసినటువంటి ఆ జర్నీని ఒక సెట్ ఆఫ్ సెక్షన్ అంటారు. ఎవరు? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ సార్టింగ్ అసిస్టెంట్స్ విచ్ వర్క్స్ టుగెదర్. వీళ్ళందరూ కలిసి పనిచేస్తే దాన్ని ఒక సెట్ ఆఫ్ సెక్షన్ అంటారు. ఒక సెట్ను ఏ విధంగా డినోట్ చేస్తారంటే A26 బార్ సెట్ 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సెట్ 1 అంటే కన్నా సెట్ 1 పనిచేసింది, A26 సెక్షన్లోని సెట్ నెంబర్ 4 పనిచేశారు అని చెప్తాం. ఒక ఆర్ఎంఎస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సెట్స్ని ఏ విధంగా డిటర్మిన్ చేస్తారంటే వీక్లీ వర్కింగ్ అవర్స్ను బట్టి, ఆ వీక్లో ఎంత వర్క్ చేశారు, ఎన్ని అవర్స్ వర్క్ చేశారు అనే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సెట్స్ అనేది డిసైడ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 21B వచ్చేసి ఫ్రెండ్స్, 21B వచ్చేసి సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్. సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్, సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్. సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ సెక్షన్ అంటే ట్రైన్లో పనిచేస్తున్నటువంటి ఆ సెక్షన్ను ఒక బీట్ను బోత్ డైరెక్షన్లో కంప్లీట్ చేసి ఆ డ్యూటీని పర్ఫామ్ చేసిందని సెట్ ఆఫ్ సెక్షన్. అలాగే సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్. మెయిల్ ఆఫీస్ అంటే ఎక్కడ ఉంటుంది? రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంఎస్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ సార్టింగ్ అసిస్టెంట్స్ who are on duty at the same time in a mail office is treated as set of mail office. అంటే ఒక మెయిల్ ఆఫీస్లో సార్టింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఒకే టైంలో డ్యూటీని పర్ఫామ్ చేస్తే దాన్ని ఒక సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ అంటారు. ఇక్కడ సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్లో ఏ విధంగా మనం డినోట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగపూర్ ఆర్ఎంఎస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. నాగపూర్ ఆర్ఎంఎస్ బార్ 1 అంటారు. అంటే నాగపూర్ ఆర్ఎంఎస్లో సెట్ 1 పనిచేసింది, బార్ 1 అంటే సెట్ 1 అని. ఒకవేళ నాగపూర్ ఆర్ఎంఎస్ బార్ 2 అంటే సెట్ నెంబర్ 2 వర్క్ చేశారు అని చెప్తాం. ఒకవేళ ఈ విధంగా ఇక్కడ
సెట్ ఆఫ్ సెక్షన్లో వచ్చేసి సేమ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ సార్టింగ్ అసిస్టెంట్స్ పనిచేస్తే ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ సార్టింగ్ అసిస్టెంట్స్ పనిచేయరు. ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ మెయిల్ ఎక్స్చేంజ్మెంట్ అరేంజ్మెంట్ ఉంటాయి కదా, ఇక్కడ మెయిల్ అండ్ సార్టింగ్ ప్యాటర్న్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వర్క్లోని బట్టి వాల్యూమ్ ఆఫ్ వర్క్ను బట్టి స్ట్రెంత్ అనేది సార్టింగ్ అసిస్టెంట్ స్ట్రెంత్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ నా సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్లో వచ్చేసి ఆల్టర్నేట్ డేస్లో ఆల్టర్నేట్ బ్యాచెస్గా పనిచేయాల్సి వస్తే కనుక మనం ఏ విధంగా డినోట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్కి నాగపూర్ ఆర్ఎంఎస్ బార్ సెట్ 1 బ్యాచ్ ఏ అంటారు. తర్వాత నాగపూర్ ఆర్ఎంఎస్ బార్ సెట్ 1 బ్యాచ్ బి అంటారు. అంటే ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ సార్టింగ్ అసిస్టెంట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఏ విధంగా పనిచేస్తారంటే బ్యాచ్ ఏ బ్యాచ్ బిగా పనిచేస్తారు. బ్యాచ్ ఏ అంటే ఈరోజు నైట్ పనిచేసిన వాళ్ళు రేపు నైట్ వర్క్ చేస్తారు, రేపు బ్యాచ్ బి వర్క్ చేస్తారు, ఆ తర్వాత రోజు బ్యాచ్ ఏ, ఆ తర్వాత రోజు బ్యాచ్ బి. అంటే ఆల్టర్నేట్ నైట్స్ అనేది వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు నాగపూర్ ఆర్ఎంఎస్ సెట్ 1లో బ్యాచ్ ఏ పనిచేసింది, నాగపూర్ ఆర్ఎంఎస్ సెట్ 1లో బ్యాచ్ బి పనిచేసింది అనేది ఈ విధంగా డినోట్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 22 వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 22 వచ్చేసి ట్రిప్ అంటే ఏంటి? జనరల్గా మనం ట్రిప్ టూర్స్ అంటాం కదా, అట్నే ఇది ఒక ట్రిప్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్ అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పాను మీకు, ఒక బీట్ అనేది ఉంటుంది. ఒక బీట్ అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పర్ఫామ్ చేసిన డ్యూటీని ఆ ఏరియాని ఏమంటారంటే ఒక బీట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ 2 స్టేషన్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక స్టేషన్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఒక స్టేషన్ ఉంది. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అనుకుందాం. అంటే అతను ఆ సెక్షన్ ఆ సెట్ ఆఫ్ సెక్షన్ పర్ఫామ్ చేసిన డ్యూటీ ఇది హెడ్ క్వార్టర్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇక్కడెక్కడ అవుట్ స్టేషన్ అనుకున్నాం, దీన్ని ఏమంటారు? అవుట్ స్టేషన్ అనుకుందాం. అవుట్ స్టేషన్ అంటే ఎక్కడో బయట ఒక స్టేషన్ వరకు. బీట్ అనేది ఈ హెడ్ క్వార్టర్స్ నుంచి అవుట్ స్టేషన్లో ఒక సింబల్ చూపించాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బీట్ అనుకుందాం. సో ఒక బీట్, ఇది ఒక బీట్ అనుకుంటే, ఇదంతా ఒక బీట్ అనుకుంటే, బీట్లో వచ్చేసి ఇదొక బీట్ ఇదొక బీట్ ఇదొక ఎండ్ అవునా? సో వన్ ఎండ్ ఆఫ్ ది బీట్ నుంచి ఇంకో ఎండ్ ఆఫ్ బీట్ వరకు చేసేటటువంటి ఈ జర్నీనే ఎవరు జర్నీ చేస్తారు? సెట్ ఆఫ్ సెక్షన్ జర్నీనే ఏమంటారంటే ట్రిప్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ది ట్రిప్. సో బీట్లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు చేరుకునేటటువంటి ఆ పర్ఫామ్ చేసినటువంటి జర్నీనే ట్రిప్ అంటారు. ఎవరు పర్ఫామ్ చేస్తారు? సెట్ ఆఫ్ సెక్షన్ ఒక బీట్ ఎండ్ నుంచి ఇంకో అదే బీట్ ఎండ్ వరకు, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు చేసేటువంటి ప్రయాణాన్ని ఆ జర్నీనే ట్రిప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి చూడండి, హెడ్ క్వార్టర్స్ నుంచి అవుట్ స్టేషన్కి పోతే కనుక, హెడ్ క్వార్టర్స్ నుంచి అవుట్ స్టేషన్కి ఇక్కడ నుంచి ఇక్కడికి పోతే కనుక దీన్ని ఏమంటాం అంటే అవుట్ ట్రిప్ అంటాం, అవుట్ వార్డ్ ట్రిప్ అంటాం. హెడ్ క్వార్టర్స్ నుంచి అవుట్ స్టేషన్ వరకు చేసేటటువంటి ట్రిప్ని అవుట్ వార్డ్ ట్రిప్ అంటారు. ఒకవేళ అవుట్ స్టేషన్ నుంచి హెడ్ క్వార్టర్స్ వైపు వస్తే దాన్ని ఏమంటామంటే మనం ఇన్వార్డ్ ట్రిప్ అంటాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్వార్డ్ ట్రిప్. ఓకే ఫ్రెండ్స్, ట్రిప్ అంటే వెరీ సింపుల్ కదా. ఒక బీట్లో ఒక ఎండ్ నుంచి అదే బీట్లో ఇంకో ఎండ్కు చేసేటటువంటి జర్నీని సెట్ ఆఫ్ సెక్షన్ చేసినటువంటి జర్నీని ట్రిప్ అంటారు. హెడ్ క్వార్టర్స్ నుంచి అవుట్ స్టేషన్కు చేసే జర్నీని అవుట్ వార్డ్ ట్రిప్ అంటారు. అవుట్ స్టేషన్ నుంచి హెడ్ క్వార్టర్స్ వైపు చేసేటటువంటి జర్నీని హెడ్ క్వార్టర్స్ వైపు వస్తుంది కాబట్టి ఇన్వార్డ్. హెడ్ క్వార్టర్ నుంచి అవుట్ స్టేషన్ పోతే అవుట్ వార్డ్ అంటే వెళ్తున్నాడు, హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్తుంటే అవుట్ వార్డ్, హెడ్ క్వార్టర్స్ వైపు వస్తుంటే అవుట్ స్టేషన్ నుంచి ఇన్వార్డ్ ట్రిప్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది రూల్ నెంబర్ 22 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 23 వచ్చేసి ఫ్రెండ్స్ స్టేషన్ ఆర్టికల్స్ అండ్ సార్టింగ్ ఆర్టికల్స్. సో స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఏంటి? స్టేషన్ ఆర్టికల్స్ అండ్ సార్టింగ్ ఆర్టికల్స్. స్టేషన్ ఆర్టికల్స్ అండ్ సార్టింగ్ ఆర్టికల్స్. సో ఇక్కడ మీకు ఒకవేళ సరిగ్గా విజిబుల్ కాకపోతే నేను చెప్పినప్పుడు నా వాయిస్ నుంచి వచ్చే మాటలను మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో స్టేషన్ ఆర్టికల్స్ అండ్ సార్టింగ్ ఆర్టికల్స్. రూల్ నెంబర్ 23. స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఏంటి? స్టేషన్ ఆర్టికల్స్ అంటే జనరల్గా మనం పోస్ట్ ఆఫీస్లో మనం వర్క్ చేసేటప్పుడు స్టేషన్ బ్యాగ్ అని ఒకటి కడతాం. స్టేషన్ బ్యాగ్ అంటే మన ఆఫీస్లో బుక్ అయ్యి మన ఆఫీస్కే డెలివరీ చేయాల్సి వస్తుంది. దాన్ని ఆర్టికల్స్ మన ఆర్ఎంఎస్ పంపించుకున్నాం, మన దగ్గరే హెల్డప్ చేసుకుంటే దాన్ని నెక్స్ట్ డేకి మనం బ్యాగ్ రిసీవ్ చేసుకుని ఓపెన్ చేసి బీట్కి వేయడము బీఓలకి వేయడం జరుగుతుంది. దాన్ని ఒక స్టేషన్ బ్యాగ్ అంటారు.
సో ఇక్కడ స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే రూల్ నెంబర్ 23లో పోస్టల్ వాల్యూమ్లో ఏం చెప్తుంది అంటే ఫ్రెండ్స్, స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఏదైనా ఒక అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేవి ఒక పోస్ట్ ఆఫీస్కి మనం బ్యాక్ అంటే ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ కావాలో ఆ పోస్ట్ ఆఫీస్కి చెందినటువంటి ఆర్టికల్స్ని స్టేషన్ ఆర్టికల్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ పోస్ట్ ఆఫీస్కి అయితే ఆర్టికల్స్ వెళ్తాయో ఆ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ అయ్యేటటువంటి ఆర్టికల్స్ ఇంటెండెడ్ ఫర్ డెలివరీ ఫర్ దట్ పోస్ట్ ఆఫీస్ ట్రీటెడ్ యాజ్ స్టేషన్ ఆర్టికల్స్. ఒక బ్రాంచ్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఒక సబ్ ఆఫీస్ నుంచి కావచ్చు, మనం ఇంకో సబ్ ఆఫీస్కి కానీ ఇంకో హెడ్ ఆఫీస్కి కానీ మనం బ్యాగులు కడుతుంటే ఒకవేళ ఆర్టికల్స్ అనేవి పంపించినట్లయితే ఒక సబ్ ఆఫీస్ పంపించినట్లయితే ఆ సబ్ ఆఫీస్కి చెందినటువంటి స్టేషన్ ఆర్టికల్స్ అంటారు. ఒకవేళ హెడ్ ఆఫీస్కి పంపించినట్లయితే ఆర్టికల్స్ను ఆ హెడ్ ఆఫీస్కి సంబంధించినటువంటి స్టేషన్ ఆర్టికల్స్ అంటారు. బట్ ఇక్కడ మనకు పోస్టల్ వాల్యూమ్ 5లో స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఏం చెప్తుంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, అన్పేడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పేడ్ ఆర్టికల్స్ అనేవి స్టేషన్ ఆర్టికల్స్గా ట్రీట్ చేయబడతాయి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సార్టింగ్ ఆర్టికల్స్. సార్టింగ్ ఆర్టికల్స్ అంటే ఏంటి? సార్టింగ్ అంటే సార్టింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఆర్టికల్స్. ఒక పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, ఒక మెయిల్ ఆఫీస్లో కావచ్చు, ఆర్టికల్స్ వచ్చిన తర్వాత మనం ఒకే ఆఫీస్కి అయితే ఒకే ఆఫీస్కి స్టేషన్ బండిల్ అనేది స్టేషన్ ఆర్టికల్ అనేది కట్టి పంపించేస్తాం. ఒకవేళ ఒక్కో ఆఫీస్కి డిఫరెంట్ ఆఫీసులకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం సార్టింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సార్టింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి ఆర్టికల్స్ మనం ఏమంటే సార్టింగ్ ఆర్టికల్స్ అంటారు. సార్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ పోస్ట్ ఆఫీస్లో కానీ నెక్స్ట్ సార్టింగ్ ఆఫీస్లో కానీ ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే ఫార్వర్డ్ చేస్తాము. అటువంటి ఆర్టికల్స్ను సార్టింగ్ ఆర్టికల్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 24 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 24 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 24 వచ్చేసి లేబుల్డ్ బండిల్స్. లేబుల్డ్ బండిల్స్ రూల్ నెంబర్ 24 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 24 వచ్చేసి లేబుల్డ్ బండిల్స్. లేబుల్డ్ బండిల్స్ అంటే ఏంటి? బండిల్స్ అంటే ఒక బంచ్ ఆఫ్ లెటర్స్, అంటే ఒక కట్ట అనమాట. ఒక సమ్ క్వాంటిటీ, సమ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ను ఫేసింగ్ చేయడం అంటే ఏంటి? జనరల్గా మన ఫేస్కి పెట్టుకోవడం, అంటే అడ్రస్ ఉన్న ఆర్టికల్స్ అన్నిటినీ ఒక వైపు పెట్టుకోవడం. అడ్రస్ సైడ్ కొంతమంది వెనకాల ఫ్రమ్ అడ్రస్ రాస్తారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాస్తుంటారు, కొంత బ్యాక్ సైడ్ ఫ్రమ్ రాసి టూ అడ్రస్ పైన రాస్తుంటారు. ఇట్లా టూ అడ్రస్ ఎటువైపు ఉంటుందో అటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ మన వైపు పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? ఫేసింగ్ అంటారు. ఈ ఫేసింగ్ చేసినటువంటి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ని ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేసి ఒక సెక్యూర్డ్గా ఒక పైన ఒక చెక్ స్లిప్ తోటి, చెక్ స్లిప్ అంటే ఏంటంటే నెక్స్ట్ డెఫినేషన్ మనం తెలుసుకున్నాం. ఒక చెక్ స్లిప్ అనేది అటాచ్ చేసి ఒక చెక్ స్లిప్ను టైడ్ చేస్తారంటే కట్టడం. ఆ చెక్ స్లిప్స్ను టైడ్ చేసి ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేస్తే దాన్ని లేబుల్డ్ బండిల్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. లేబుల్డ్ బండిల్ అనేది ఆ బండిల్ ఒకే ఆఫీస్ చెందిన ఆర్టికల్ ఒక బండిల్ లాగా కడితే ఆ బండిల్ని ఒకే ఆర్టికల్ లాగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా ఆర్టికల్ వచ్చేసి ఏ డెస్టినేషన్ ఆఫీస్ని ఒక సెక్షన్ కావచ్చు, ఒక మెయిల్ ఆఫీస్కి కావచ్చు, ఒక పోస్ట్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడైతే దాని అడ్రస్ రాస్తారో అక్కడ దాన్ని ఓపెన్ చేస్తారు, అక్కడికి పంపిస్తారు అన్నమాట ఆ లేబుల్డ్ బండిల్స్ అనేవి. ఈ లేబుల్డ్ బండిల్స్ అనేవి జనరల్గా 2 టైప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లేబుల్డ్ బండిల్స్ అనేవి స్టేషన్ బండిల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సార్టింగ్ బండిల్స్. స్టేషన్ బండిల్స్ అండ్ సార్టింగ్ బండిల్స్. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. స్టేషన్ ఆర్టికల్స్ అండ్ సార్టింగ్ ఆర్టికల్స్ తెలుసుకున్న తర్వాత వెంటనే లేబుల్డ్ బండిల్స్లో స్టేషన్ బండిల్స్ అండ్ సార్టింగ్ బండిల్స్ అనేవి వచ్చినాయి. మనకి స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఏం చెప్తున్నాం? ఒక పోస్ట్ ఆఫీస్లో అన్పేడ్ కావచ్చు, అన్పేడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పేడ్ ఆర్టికల్స్ అన్నింటినీ స్టేషన్ ఆర్టికల్స్ ఆ పోస్ట్ ఆఫీస్కి చెందిన ఏ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ అయితే ఆ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన స్టేషన్ ఆర్టికల్స్ అంటారు. ఇక్కడ కూడా స్టేషన్ బండిల్స్ అంటే ఏంటంటే ఫేసింగ్ చేసినటువంటి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ని మనం ఒకే స్టేషన్ కట్టినట్టయితే దాన్ని ఆ స్టేషన్ బండిల్స్ అంటారు. బట్ ఇక్కడ స్టేషన్ బండిల్స్ అంటే ఏంటంటే పెయిడ్ కావచ్చు, అన్పేడ్ కావచ్చు. పెయిడ్ అన్నీ ఒక బండిల్ కడితేనా దాన్ని పెయిడ్ స్టేషన్ బండిల్ అంటారు. అన్పేడ్ అంటే పోస్టేజ్ ఛార్జ్ చెల్లించినటువంటి ఆర్టికల్స్ అన్పేడ్ అంటారు అనమాట. ఆ అన్పేడ్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఒక బండిల్ లాగా కడితే దాన్ని అన్పేడ్ స్టేషన్ బండిల్ అంటారు. వెరీ సింపుల్. స్టేషన్ బండిల్లో పెయిడ్ ఆర్టికల్స్ అన్నీ ఒక బండిల్ లాగా కడతారు, అన్పేడ్ ఆర్టికల్స్ అన్నీ ఒక బండిల్ లాగా కడతారు. పెయిడ్ ఆర్టికల్స్లో కట్టినటువంటి బండిల్ను పెయిడ్ స్టేషన్ బండిల్ అని, అన్పేడ్ చేసినటువంటి అంటే పెయిడ్ చేయనటువంటి ఆర్టికల్స్ అన్ని ఒక బండిల్ లాగా కడితే అన్పేడ్ స్టేషన్ ఆర్టికల్ బండిల్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి స్టేషన్ బండిల్ అనేది ఒక స్టేషన్ బండిల్ కట్టాలంటే అది పెయిడ్ కావచ్చు ఆర్ అన్పేడ్ కావచ్చు. ఏ బండిల్ అయినా ఒక బండిల్ ప్రిపేర్ చేయాలంటే స్టేషన్ బండిల్ అనేది మినిమం
15 ఆర్టికల్స్ అనేది ఉండాలి. 15 నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 15 ఆర్టికల్స్ అనేది 15 ఆర్టికల్స్ అంటే 15 ఆర్టికల్స్ ఉండాలి. 15 ఆర్టికల్స్ లేదా 15 కంటే ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నట్టు దాన్ని ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేస్తారు. స్టేషన్ బండిల్ అంటే మినిమం ఉండాల్సిన ఆర్టికల్స్ 15 ఉండాలి, అంటే 14 పైనే ఉండాలి, మళ్ళీ 14 కాదు, 14 పైనే ఉండాలి. 15 లేదా 15 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు స్టేషన్ బండిల్ లాగా కడతారు. సార్టింగ్ బండిల్స్ అంటే ఏంటి? ఏ ఆర్టికల్స్ ఏ బండిల్స్ మనం సార్టింగ్ చేయాలో దాన్ని సార్టింగ్ బండిల్స్ అంటారు. సార్టింగ్ బండిల్స్ 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్రెస్ బండిల్స్ ఒకటి, ఎక్స్ప్రెస్ బండిల్స్ అనే ఒకటి, తర్వాత డిఫర్డ్ బండిల్స్ అనే ఒకటి. ఎక్స్ప్రెస్ బండిల్స్ అండ్ డిఫర్డ్ బండిల్స్. ఎక్స్ప్రెస్ బండిల్స్ అంటే ఏంటి? మనం ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ మెయిల్ ఆఫీస్ నుంచి కానీ వచ్చినటువంటి ఆర్టికల్స్ని ఆ బండిల్ చేసిన తర్వాత ఆ బండిల్స్ని వెంటనే డిస్పాచ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి అటువంటి బండిల్స్ని ఏమంటారంటే ఎక్స్ప్రెస్ బండిల్స్ అంటారు. వెంటనే డిస్పాచ్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ మెయిల్ ఆఫీస్ వెంటనే సార్టింగ్ చేసే బండిల్స్ని వెంటనే డిస్పాచ్ చేస్తారు. డిఫర్డ్ బండిల్స్ అంటే తర్వాత లేటర్ డిస్పాచింగ్ చేసేటటువంటి వెంటనే కాకుండా లేటర్ కొంచెం టైం తీసుకొని కొంచెం డిఫర్ చేయడం అంటారు, డిలే చేయడం అంటారు. తర్వాత లేటర్ అంటే తర్వాత కాసేపటి తర్వాతనో కొద్దిసేపు తర్వాతనో దాన్ని మళ్ళీ మనం ఫార్వర్డ్ చేస్తే కన్నా అటువంటి బండిల్స్ ఏమంటే డిఫర్డ్ బండిల్స్ అంటారు. తర్వాత వచ్చేసి ఇది కాకుండా ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి కావచ్చు, ఇంకో దేశానికి కావచ్చు, ఇట్లా మనం ఒక బండిల్ ప్రిపేర్ చేస్తే కన్నా దాన్ని ఏమంటారు? టెరిటోరియల్ బండిల్ అంటారు. టెరిటోరియల్ బండిల్ అంటే ఒక దేశానికి కానీ ఒక దేశంలో ఉన్న రాష్ట్రానికి కానీ మనం ఎక్కడైతే అడ్రస్ రాసి ఆ లేబుల్ పైన చెక్ స్లిప్ పైన రాసి ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేసి పంపిస్తామో దాన్ని టెరిటోరియల్ బండిల్స్ అంటారు. టెరిటోరియల్ బండిల్కు మినిమం ఉండాల్సిన ఆర్టికల్స్ ఏంటంటే 25 లేదా 25 కంటే ఎక్కువ ఆర్టికల్స్ ఉంటాయి కదా దాన్ని టెరిటోరియల్ బండిల్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 24. తర్వాత ఇవన్నీ కాకుండా ప్రీ సార్టెడ్ బండిల్స్ అని ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రీ సార్టెడ్ బండిల్స్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీ సార్టెడ్ బండిల్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ హూమ్ అంటే కనుక పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ కస్టమర్స్ నుంచి కానీ ఫార్వర్డ్ చేస్తారు ఎక్కడికి? నెక్స్ట్ మెయిల్ ఆఫీస్కు. పోస్ట్ ఆఫీస్ సార్టింగ్ చేసి ప్రీ సార్టెడ్ బండిల్స్గా ప్రిపేర్ చేసి లేదా కస్టమర్స్ ప్రీ సార్టెడ్ బండిల్స్ తీసుకుని వచ్చి అవి ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని ఆ బండిల్స్కి ఏమంటుంది? ప్రీ సార్టెడ్ బండిల్స్ అంటారు. ఇవి వచ్చేసి ఎక్కడ ఏ ఆఫీస్కి అయితే పంపించాలో ఆఫీస్కి డైరెక్ట్ అడ్రస్ రాసి ఆ లేబుల్ పైన బండిల్ పైన రాసి పంపించేస్తాను అనమాట. ఇది ప్రీ సార్టెడ్ బండిల్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు రూల్ నెంబర్ 24 ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 25 తెలుసుకుందాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 25 వచ్చేసి చెక్ స్లిప్స్ అంటారు ఫ్రెండ్స్. చెక్ స్లిప్స్ ఇందాక మనం ఏం చేసాము? ఒక బండిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇందాక తెలుసుకున్నాం కదా, ఇక్కడ ఒక స్టేషన్ బండిల్స్, సార్టింగ్ బండిల్స్, స్టేషన్ బండిల్స్లో సార్టింగ్ బండిల్స్ కావచ్చు, స్టేషన్ బండిల్స్ కావచ్చు. ఈ బండిల్స్ పైన ఒక చెక్ స్లిప్ అనేది అరేంజ్ చేస్తారు. చెక్ స్లిప్ అంటే ఏంటి? అక్కడ వచ్చేసి చెక్ స్లిప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి ఒక ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, తర్వాత నేమ్ స్టాంపు, డేట్ స్టాంపు, ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు ఇంప్రెస్ చేయాలి, డేట్ స్టాంపు అండ్ నేమ్ స్టాంప్. తర్వాత ఎవరికి పంపిస్తున్నాము అనేది నోట్ చేయాలి, తర్వాత ఏ ఆఫీసర్ పంపిస్తున్నారు అనేది కూడా నోట్ చేయాలి. దాన్ని చెక్ స్లిప్ అంటారు అనమాట. వెరీ సింపుల్. రూల్ నెంబర్ 25. రూల్ నెంబర్ 25 వచ్చేసి చెక్ స్లిప్. రూల్ 25 వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 25 వచ్చేసి చెక్ స్లిప్. చెక్ స్లిప్ అంటే నాకు చెప్పాను కదా, ఒక లేబుల్డ్ బండిల్స్కి పైన సెక్యూర్డ్గా టైట్ చేసి ఒక పేపర్ అనేది ఒక చెక్ స్లిప్ అనేది ప్రిపేర్ చేస్తారు. చెక్ స్లిప్ అంటే ఏంటంటే చెక్ స్లిప్స్లో ఏముంటాయంటే గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, ఒక ఫ్రమ్ అడ్రస్ అనేది ఉంటుంది. ఫ్రమ్ అంటే ఎవరు పంపిస్తున్నారు, చెక్ స్లిప్ని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఉంటుంది. చెక్ స్లిప్ అనేది ఫ్రమ్ అంటే ఏ మెయిల్ ఆఫీస్ నుంచా, ఒక సెక్షన్ నుంచా, ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అనేది ఉంటుంది. ఫ్రమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రమ్ అడ్రస్ అనేది ఉండాలి చెక్ స్లిప్ పైన. తర్వాత టు అడ్రస్ అనేది ఉండాలి, ఎవరికి పంపిస్తున్నారు, ఏ ఆఫీస్కి, ఏ డెస్టినేషన్ ఆఫీస్కి, ఒక పోస్ట్ ఆఫీస్గా, లేదా నెక్స్ట్ మెయిల్ ఆఫీస్గా, లేదా ఒక సెక్షన్కి పంపిస్తున్నారా అనేది టు అడ్రస్ రాయాలి. తర్వాత నేమ్ స్టాంప్ అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చెక్ స్లిప్ పైన నేమ్ స్టాంప్ ఉండాలి. తర్వాత ఒక డేట్ స్టాంప్ అనేది ఇంప్రెస్ చేయాలి. డేట్ స్టాంప్ తర్వాత ఎవరైతే పంపిస్తున్నారో అక్కడ ఒక ఆఫీసర్ ఫుల్ సిగ్నేచర్ అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ.
సో చెక్ స్లిప్ పైన ఏమేమి ఉండాలి, ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, టు అడ్రస్ ఉంటుంది, నేమ్ స్టాంప్ ఉంటుంది, డేట్ స్టాంప్ ఉంటుంది, తర్వాత ఏ ఆఫీసర్ అయితే పంపిస్తున్నారో వాళ్ళది ఫుల్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. దీన్ని ఒక చెక్ స్లిప్ ఒక పేపర్ మీద రాస్తారు అన్నమాట. ఇది పేపర్స్లో ఈ చెక్ స్లిప్స్ అనేవి రకాలు ఉంటాయి. చెక్ స్లిప్ అనేది ఎందుకు వాడతారంటే ఒక ఏదైనా మిస్సెంట్గా ఆర్టికల్స్ ఏమైనా బండిల్స్లో ఉంటే కనుక ఎవరైతే మిస్టేక్ చేశారో ఆ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయడానికి చెక్ స్లిప్స్ అనేవి వాడతారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చెక్ స్లిప్స్ అనేవి ఎందుకు వాడతారు, ఒక అఫీషియల్స్కు వర్క్ చేసిన ఆఫీసర్స్కు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడానికి ఈ చెక్ స్లిప్ అనేది వాడతారు. సో చెక్ స్లిప్ అయినా డైరెక్ట్గా ఎక్కడ ఏ ఆఫీస్ పేరు రాస్తే ఆఫీస్కి ఆ బండిల్స్ అనేవి వెళ్తాయి, బండిల్స్ పైన రాసినట్టు ఉంటుంది. తర్వాత ఈ చెక్ స్లిప్స్ అనేవి రకరకాల కలర్స్లో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి పింక్ కలర్ చెప్తాను నేను. పింక్ కలర్ చెక్ స్లిప్స్ని ఎందుకు వాడతారని మీకు కానీ ఎగ్జామ్స్లో ఇస్తే కనుక పింక్ కలర్ని చెక్ స్లిప్ ఎందుకు వాడతారు, ఆర్డినరీ పెయిడ్ అన్పెయిడ్ ఆర్టికల్స్కి బండిల్స్కి ఆర్డినరీ పెయిడ్ అండ్ అన్పెయిడ్ బండిల్స్ కదా మనం వాడే చెక్ స్లిప్స్ అనేది బండిల్స్ కడతాం. లేబుల్డ్ బండిల్స్కి మనం చెక్ స్లిప్ యూజ్ చేస్తాం. సో పింక్ కలర్ అనేది ఆర్డినరీ పెయిడ్ అన్పెయిడ్ ఆర్టికల్స్కి, మనం బండిల్స్కి ఆర్డినరీ ఆర్టికల్స్కి ఆర్డినరీ పెయిడ్ అండ్ అన్పెయిడ్ రెండింటికి కూడా ఆ బండిల్కి సంబంధించిన వాటికి పింక్ కలర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ వచ్చేసి ఆర్డినరీ సార్టింగ్ బండిల్స్. వైట్ అనేది ఆర్డినరీ సార్టింగ్ బండిల్స్కి యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకున్నారు. తర్వాత ఒకవేళ చెక్ స్లిప్ కానీ బ్లూ కలర్ వాడి వర్డ్స్ రాయాలి, అక్కడ ఏమని వర్డ్స్లో వచ్చేసి ఎయిర్ మెయిల్ అనేటటువంటి వర్డ్స్ వాడినట్టయితే వర్డ్స్ ఏముంటాయి, బ్లూ కలర్ చెక్ స్లిప్స్లో వర్డ్స్ ఎయిర్ మెయిల్ అని రాసినట్టయితే మనం ఏ ఆర్టికల్స్ వాడతారంటే ఫారిన్ ఆర్టికల్ బండిల్స్కి బ్లూ చెక్ స్లిప్ వాడి దానికి వర్డ్స్ ఏం రాస్తారు, ఎయిర్ మెయిల్ అనేది రాస్తారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ ఆర్డినరీ సార్టింగ్ బండిల్స్ అని జనరల్గా 2 రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. జనరల్గా వచ్చేసి ఎక్స్ప్రెస్ బండిల్స్ అండ్ డిఫర్డ్ బండిల్స్ ఉంటాయి. సో ఈ సార్టింగ్ బండిల్స్లో వైట్ వాడితే కనుక జస్ట్ ఒక ఎక్స్ప్రెస్ బండిల్కి మాత్రం, దీంట్లో ఎక్స్ప్రెస్ బండిల్కి ఏం వాడతారంటే ఎక్స్ప్రెస్ బండిల్కి మాత్రం ఈ చెక్ స్లిప్ పైన వచ్చేసి చెక్ స్లిప్ పైన 2 డయాగోనల్ లైన్స్ అనేది వాడి బ్లూ పెన్సిల్తో వాడతారు. సో చెక్ స్లిప్ పైన 2 డయాగోనల్ లైన్స్తో బ్లూ పెన్సిల్ యూజ్ చేసినట్లయితే వాటిని ఎక్స్ప్రెస్ బండిల్స్కి అనేది యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ డయాగోనల్ లైన్స్ అనేది గ్రీన్ కలర్లో ఉంటే కనుక వాటి దేనికి వాడతారంటే లోకల్ ఆర్టికల్స్ని బండిల్స్ కడతాయి. ఆ బండిల్ అనేది ఏంటి, లోకల్ ఆర్టికల్స్ అనమాట. బండిల్స్ అనేది దేనికి, లోకల్ ఆర్టికల్స్. డయాగోనల్ లైన్స్ అనేది గ్రీన్ కలర్లో ఉంటే లోకల్ ఆర్టికల్స్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఈ చెక్ స్లిప్కి ఒక వైపుగా కార్నర్స్లో వచ్చేసి ఎల్లో స్ట్రిప్ యూజ్ చేసినట్టయితే దాన్ని రాజధాని ఎక్స్ప్రెస్కి చేయాలి. ఆ బండిల్స్ అనేది ఎక్కడికి వాడతారు, దీనికి ఎల్లో స్ట్రిప్ అనేది ఉంటే కార్నర్స్లో గుర్తుపెట్టుకోండి. ఎల్లో స్ట్రిప్ అనేది కార్నర్స్లో చెక్ స్లిప్ కార్నర్స్లో ఎల్లో స్ట్రిప్ వాడినట్టయితే దాన్ని రాజధాని ఎక్స్ప్రెస్కి ఆ బండిల్స్ అనేది ప్యాక్ చేయాలి. రాజధాని ఎక్స్ప్రెస్కి వచ్చేసి ఎల్లో స్ట్రిప్ ఇన్ కార్నర్. ఒకవేళ బ్లూ స్ట్రిప్ ఇన్ కార్నర్లో వాడితే ఒకవేళ బ్లూ స్ట్రిప్ కార్నర్స్లో చెక్ స్లిప్కి కార్నర్స్లో బ్లూ స్ట్రిప్ వాడితే కనుక దానికి మెట్రో బండిల్స్ అంటారు. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం చదవలేదు కానీ ఒకవేళ మనం చదువుకుంటే కనుక ఎగ్జామ్లో ఇస్తే మనం ఏమనుకుంటాం, పేపర్ టఫ్ వచ్చింది అనుకుంటాం. అదే ఒకవేళ చదివాం అనుకోండి ఈజీగా ఉంటుంది. సో పింక్ వచ్చేసి ఆర్డినరీ పెయిడ్ అండ్ అన్పెయిడ్ బండిల్స్కి వచ్చేస్తారు. ఆర్డినరీ పెయిడ్ అండ్ అన్పెయిడ్ అంటే స్టేషన్ బండిల్స్కి జనరల్గా. తర్వాత వైట్ అనేది ఆర్డినరీ సార్టింగ్ బండిల్స్కి చేస్తారు. ఆర్డినరీ సార్టింగ్ బండిల్స్ అంటే ఎక్స్ప్రెస్ బండిల్ కావచ్చు, డిఫర్డ్ బండిల్స్. బట్ ఎక్స్ప్రెస్ బండిల్స్కి అయితే మాత్రం సింపుల్గా ఒక చెక్ స్లిప్ పైన ఒక 2 డయాగోనల్ లైన్స్ యూజ్ చేసి బ్లూ పెన్సిల్తో డయాగోనల్ లైన్స్ అనేది యూజ్ చేస్తారు.
తర్వాత బ్లూ చెక్ స్లిప్, బ్లూ కలర్ చెక్ స్లిప్ విత్ వర్డ్స్ ఎయిర్ మెయిల్ అని రాసినది ఫారిన్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి బండిల్స్కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. తర్వాత లోకల్ ఆర్టికల్స్ వచ్చి డయాగోనల్ లైన్స్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నట్టయితే అవి లోకల్ ఆర్టికల్స్ సంబంధించినటువంటి బండిల్స్. తర్వాత కార్నర్లో ఎల్లో స్ట్రిప్ కానీ ఉన్నట్లయితే దాన్ని రాజధాని ఎక్స్ప్రెస్కు బండిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్లూ స్ట్రిప్ ఇన్ కార్నర్స్లో ఉన్నట్లయితే అవి మెట్రో బండిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఏ కలర్స్ ఏ బండిల్స్కి యూజ్ చేస్తాం, చెక్ స్లిప్స్లో ఈ కలర్స్ యూజ్ చేస్తాం, దేనికి బండిల్స్ ప్యాక్ చేయడానికి, బండిల్స్కి వచ్చేసి చెక్ స్లిప్ యూజ్ చేయడానికి. సరే, దిస్ ఈజ్ రూల్ నెంబర్ 25 ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రూల్ నెంబర్ 25A ఫ్రెండ్స్. 25A వచ్చేసి మనీ ఆర్డర్ చెక్ స్లిప్. సో మనీ ఆర్డర్ చెక్ స్లిప్ ఫామ్ నెంబర్ ఏదంటే MO70 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మనీ ఆర్డర్ చెక్ స్లిప్కు వాడేటటువంటి ఆ చెక్ స్లిప్ ఫామ్ నెంబర్ అంటే MO70. సో మనీ ఆర్డర్ చెక్ స్లిప్స్ అంటే ఏంటి, మనీ ఆర్డర్స్ ఎక్కువ మనీ ఆర్డర్స్ వచ్చినట్టు ఆ మనీ ఆర్డర్స్ అన్నిటిని ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేస్తే దానిపైన ఒక చెక్ స్లిప్ యూజ్ చేసినట్టయితే ఆ చెక్ స్లిప్స్ని ఏమంటారంటే మనీ ఆర్డర్ చెక్ స్లిప్స్ అంటారు. దీనిపైన వచ్చేసి ఎన్ని చెక్ స్లిప్ పైన ఎన్ని మనీ ఆర్డర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి అనేది, ఏ అడ్రస్ 2 అడ్రస్ ఏ ఆఫీస్కి వెళ్ళాలి అనేది అక్కడ నోట్ చేస్తారు. ఆ ఆఫీస్లోనే ఈ బండిల్స్ అనేది ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ మనీ ఆర్డర్ చెక్ స్లిప్. MO70 అనేది గుర్తయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈ క్లాస్లో వచ్చేసి మనం మొత్తం 21 నుంచి రూల్ నెంబర్ 25 వరకు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 21A వచ్చేసి సెట్ ఆఫ్ సెక్షన్, 21B వచ్చేసి సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్, రూల్ నెంబర్ 22 వచ్చేసి ట్రిప్, రూల్ నెంబర్ 23 వచ్చేసి ఫ్రెండ్స్ స్టేషన్ ఆర్టికల్స్ అండ్ సార్టింగ్ ఆర్టికల్స్, రూల్ నెంబర్ 24 వచ్చేసి లేబుల్డ్ బండిల్స్. తర్వాత రూల్ నెంబర్ 25 వచ్చేసి చెక్ స్లిప్, రూల్ నెంబర్ 25A వచ్చేసి మనీ ఆర్డర్ చెక్ స్లిప్. మొత్తం ఈ క్లాస్లో వచ్చేసి మొత్తం 5 రూల్స్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఒక 5 రూల్స్ కానీ ఒక 6 రూల్స్ కానీ, ఎందుకంటే కొన్ని రూల్స్ అనేది పెద్దగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి మ్యాటర్. చూడండి, ఈ 5 రూల్స్ చెప్పేసరికి దాదాపు 27-25 మినిట్స్ అనేది ఈ వీడియో వచ్చింది. సో ఎక్కువ ఉంటే కన్నా తక్కువ రూల్స్ తెలుసుకున్నాం. సో ఇంకో 3-4 క్లాసెస్ అయితే పట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ 3-4 క్లాసెస్ తర్వాత మొత్తం మనం ఎన్ని రూల్స్ అయితే మొత్తం 57 రూల్స్ దాకా ఉన్నదో ఆ రూల్స్కి సంబంధించిన అన్నీ కూడా ఒక బిట్స్ ఏ విధంగా ఇస్తారనేది మనం ఒక్కొక్క డెఫినేషన్ బట్టి చూసుకొని ఒక్కో డెఫినేషన్ మీద ఏ విధంగా బిట్స్ అడగవచ్చు అనేది కూడా ఒక వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.